హాయ్ అండి. నేను మీ ఎంకేఎస్. ఈరోజు నేను మా ఇంట్లో మజ్జిగ పులుసు చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏవో మీకు ఒకసారి నేను వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఒక పావు కేజీ పెరుగు తోడేసుకొని ఇలా మజ్జిగ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. సొరకాయ ముక్కలు ఈ సైజు ఇలా ముక్కలు కోసుకొని పులుసులోకి ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో వేయటానికి మనం పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, 1 స్పూను పెసరపప్పు నానబెట్టుకున్నాను. ఇది 2 అవర్స్ ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇందులోకి బైండింగ్కి ఒక స్పూను బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. అందులోకి అల్లం పచ్చిమిర్చి కూడా మిక్సీ వేసుకోవాలి. ఈ మజ్జిగలో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులోకి ఫైనల్గా లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ అల్లం పచ్చిమిర్చి ముక్కలు ఇలా చేసుకున్నాను కదండి, ఇందులో నేను 2 అవర్స్ నానబెట్టుకుని పచ్చిశనగపప్పు, పెసరపప్పు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మనం ఇలా వేసుకున్న తర్వాత ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ వస్తుంది కదా, అలా పట్టుకోవాలి. ఇది పేస్ట్ లాగా పట్టుకున్న తర్వాత దీన్ని తీసుకొచ్చి ఈ మజ్జిగలో వేసి కలుపుకోవాలి. అది నేను ఎలా చేసుకోవాలో మళ్ళీ వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి, ఇందాక నేను మీకు మజ్జిగ పులుసులోకి సొరకాయ ముక్కలు చూపించాను కదా, అవి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వాటర్ వేసి పసుపు, ఉప్పు వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుని ఇప్పుడు నేను పులుసు చేసుకోవాలి, చూపిస్తాను. ఇదిగోండి, ఇందాక పచ్చిమిర్చి, అల్లం అన్నీ చూపించాను కదా, ఇక ఫైన్గా ఇలా పేస్ట్ పట్టుకోవాలి మెత్తగా. ఎంత స్మూత్గా పట్టుకుంటే అంత మజ్జిగ పులుసు చక్కగా వస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది నేను మిక్సీ పట్టుకున్నది ఈ మజ్జిగలోకి వేసి అంతా ఇట్లా కలుపుకుంటున్నాను. ఎక్కడ ఉండాలి లేకుండా చక్కగా ఇలా అడుక్కి మీదకి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇందాక మీకు ఉప్పు, పసుపు వేసాను కదా, చూపించాను కదా, ఇదిగో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదంతా మొత్తం చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి కూడా వేస్తున్నాను. ఎందుకంటే బియ్యపిండి మనకి బైండింగ్ ఇస్తుందండి, పులుసు చిక్కదనాన్ని ఇస్తుంది. ఇందాక శనగపిండి అదేమో రుచికి, ఇదేమో బైండింగ్కి, 2 యాడ్ చేయాలి. ఇందులో చేస్తేనే మనకి చక్కగా పులుసు రెడీ అవుతుంది. ఇది కూడా ఉండలు లేకుండా చక్కగా ఇలా కలిపేసుకోవాలన్నమాట మెత్తగా. కిందకి మీదకి ఉండలు లేకుండా. అంటే ఇది నాకు గిన్నె కొంచెం చిన్నది అయిపోయింది, అంటే కొంచెం పెద్ద గిన్నెలో అయినా మీరు ఇలా కలుపుకొని రెడీగా ఉంచుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను, రండి. హాయ్ అండి. ఇట్లా స్టవ్ ఆన్ చేసి మందపాటి పాన్ కానీ బాండి కానీ గిన్నె కానీ మీ ఇష్టం, మీ ఇంట్లో ఏది ఉంటే అది పెట్టి ఇలా ఒక గరిటె నూనె వేసుకోండి. ఇప్పుడు నేను ఇది పోపు వేస్తున్నాను. చూసారా, పోపు నేను వేసి ముక్కలు వేసేసా. ఇప్పుడు నేను కలిపి ఉంచుకున్న ఈ మజ్జిగని ఇందులోకి పోసుకుంటున్నాను. ఇలా తిప్పుతూ పోసుకోవాలండి. ఎక్కడ మనకి చిన్న చిన్న ఉండలు ఉన్న పిండిది అలా కరిగిపోతుంది చక్కగా. చూసారా, ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇవి ఒకసారి 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత సిమ్లో లో టు మీడియం ఫ్లేమ్ మీద 1/2 గంట మరగనివ్వాలి. అప్పుడు ఇల్లంతా మంచి గుమ్మాళింపుతో మంచి సువాసన వస్తుందండి. పులుసు అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ఈ మజ్జిగ పులుసు ప్రిపేర్ చేసుకోండి. తిని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాల్స్కి, అందరికీ షేర్ చేయండి. 2-3 పొంగులు వచ్చి పులుసు అంతా నాకు మరిగిపోయింది. చూసారా, మరిగిపోయిన ఈ పులుసు ఇలా ఉంటుందన్నమాట. మనకి కొంచెం
అన్నంలో వేసుకునేటట్టుగా మనకి రెడీ అయిపోతుంది. దీన్ని ఇలా మెరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా లాస్ట్లో వేసుకోండి. ఇది ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. దీనికి అబ్జెక్షన్ ఏమీ లేదు, మన ఇష్టం అన్నమాట. ఇది చూసారా ఫ్రెండ్స్, పులుసు అంతా ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్కగా మీరు కూడా ఇంట్లో నేను ఎలా చూపించానో అలా ప్రిపేర్ చేసుకొని తిని నాకు ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.